ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే పూర్వజన్మ ప్రారంభ కర్మల వల్ల జరుగుతూ ఉంటారు అన్నమాట. ఆ ప్రారంభ కర్మ తొలగాలంటే కండిషన్స్ ఏమైనా ఉన్నాయి? ఏం లేదు, మామూలుగా సామాన్యంగా జరిగేటువంటి లా చెప్పారు ప్రారంభం. టేపులు కాడ తీసుకుని విసిరేసాను పైకి, కింద పడుతుంది. నువ్వు విశ్లేషణ పడుతుంది, నేను విశ్లేషణ పడుతుంది, ఎవరి విశ్లేషణ పడుతుంది. కింద పడటం అనేటువంటి జరిగి తీరుతుంది అని అన్నాం అనుకో. మధ్యలో టక్కు నువ్వు పట్టుకున్నావు, క్యాచ్ చేసావు, అప్పుడు ప్రకృతి ధర్మం ఏమైనా మారిందా? మామూలు మనకు ఉండేటువంటి దీని ప్రకారంగా మన ప్రార్థనానుసారంగానే మన కష్టాలు ఇస్తుంది. కానీ మధ్యలో పట్టుకోవడం లాంటిది బాగా, మధ్యలో క్యాచ్ చేస్తాడు. క్యాచ్ చేసినప్పుడు జరగకుండా ఆయన క్యాచ్కి మనం రెడీగా ఉన్నాం, మనం రెడీగా అందిస్తే చాలు. అందుకని బాబా దగ్గరికి వస్తే ఆయనే అన్నాడు, ఇక్కడ నా దగ్గరికి వస్తే నీ కర్మ వస్తుంది, ప్రారంభం నేనేం చేయగలుగుతాను. వర్షం పడుతోంది, తడుస్తున్నాము, గొడుగు పెట్టుకున్నాము. వర్షం ఆగదు, కానీ వర్షం వల్ల మన ఎఫెక్ట్గా. కాబట్టి ప్రార్థనానుసారంగా మనకి ఏమైనా రాని కాదు, బాబా దగ్గరికి పోవటం ద్వారా వాటి నుంచి మనం రక్షించి మనకు సరైనటువంటి దానికి ఫలితం ఇవ్వగలిగాం. అట్లా ఇచ్చేటువంటి వాడే శక్తి, ఆ నేర్పు ఉండేటువంటి వాడు, ఆ శక్తి ఉండేటువంటి వాడు. సహజంగా జరిగేటువంటి ఒక క్రియని ఆపి దాన్ని మార్చి మనకు వేరే ఎఫెక్ట్ ఇవ్వలేటువంటి సద్గురువు యొక్క ఆ ఫ్యాక్టరీ యొక్క ఉద్దేశం అది. తన ప్రార్థనానుసారంగా జరుగుతుంటే ఇంక మన సద్గురువు ఎందుకు మనకు? కాబట్టి బాబా ఏమన్నాడంటే, నీ జాతకం కానీ నీ కర్మలు కానీ నీకు ఏమైనా సరే నీకు రానంత వరకు సద్గురువుని ఆశ్రయించిన తర్వాత ఏవి పని చేయలేదు. ఆశ్రయించగలగాలి, ఆయన పట్టుకోగలగాలి. కాబట్టి ఈ ప్రార్థన సంగతి ఏం పట్టించుకోండి, మన విధాత ఆయన.